మనం రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు పౌలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. దయతో తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభు. నేను మంచి సమయాన్ని దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి నాయన మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో ఆరాధించాలని ఆశపడుతున్న మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడిన దాసుడు ఏ పాటివాడో ఎరిగిన దేవుడు గనక నీ సిలువు చాటును మరుగుపరిచి నీ మధురమైన నైనా నీ మాటలు, మీరు ఎలాంటి దేవుడో, ఎలాగా మా పక్షాన ఉన్న దేవుడో, మా విరోధులకు నైనా జవాబిచ్చేటువంటి దేవుడో, మాకు విరోధులకు అడ్డుగా నిలిచే దేవుడో నైనా మేము నీ లక్షణాలని, గుణ లక్షణాలని ప్రస్తుతించడానికి, ఆరాధించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. పౌలు ఒక అద్భుతమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి మనందరి కోసం రాయించిన మాటలు. ఇది అద్భుతం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నిజంగా అద్భుతమైనటువంటి మాట ఇది. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే పదమే మనల్ని ఎంతో ఆనందానికి, సంతోషానికి, ధైర్యానికి, నిబ్బరానికి నడిపించాలి. దేవుడు మన పక్షం, ఇది చాలా అద్భుతమైన మాట. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, మన కోసమే ఉన్న దేవుడు అని ఉంటుంది. దేవుడు ఎవరి కోసం ఉన్నాడంటే మన కోసం. అసలు మనం ఎవరు అంటే చాలా వచనాలు బైబిల్లో చెప్తా ఉన్నాయి. వెర్రివారం, బుద్ధిహీనులు, నీచులు, బలహీనులు, బుద్ధిహీనులు, ఇలా చాలా మాటలు చెప్తా ఉన్నాయి. అయితే దేవుడు మన కోసం అనే పదం, నా కోసం ఉన్న దేవుడు ఎవరుంటారండి? నా కోసం, ఒక బుద్ధిహీనుడి కోసం, బలహీనుడి కోసం, నీచుడి కోసం, వెర్రివాడి కోసం నేనున్నాను అని నా పక్షాన నిలబడి నా విరోధులకు నాకు మధ్య నిలబడే దేవుడు ఎవరుంటారు? ఈ దేవుడు ఉంటాడు అని పౌలు ఇక్కడ రాయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకంలో మన పక్షాన ఉంటాడు, అలానే పరలోకంలో కూడా మన కోసమే ఉంటాడు. ఆయన పరలోకంలో ఉంది ఎందుకంటే మన కోసం. ఎంత అద్భుతమైనటువంటి సంగతి, మాట పౌలు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. ఇది మనల్ని ఆరాధనకు నడిపించాలి. ప్రభువా, ఈ భూమి మీద నా పక్షాన ఉంటావా? ప్రతి విరోధి నుండి విరోధికి మనకి మధ్య అవి పరిస్థితులైనా, మనుషులైనా, విషయాలైనా దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆ పరిస్థితులకి, మనుషులకి, విషయాలకి మధ్య, మనకు విరోధంగా ఉన్నటువంటి వాటి మధ్య దేవుడుండి మన పక్షాన ఆయన జవాబు చెప్తాడు. ఆయన ఆ సంగతిని చూసుకుంటాడు. ఆ విషయాన్ని ఆయన డీల్ చేస్తాడు, మనం డీల్ చేయనక్కర్లా. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఈ దేవుని లక్షణాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన గొప్ప ప్రేమను బట్టి, ఎందుకు అలా ఉంటాడంటే ఆయనకు ప్రేమ ఉంది మన పక్షాన. ఇప్పుడు నేను మా అమ్మాయి వెళ్తా ఉన్నాం, కుక్క బోవు అందనుకోండి, కుక్కకి మా అమ్మాయికి మధ్య ఎవరు ఉంటారు? నేనుంటాను. ఎందుకని? నన్ను గెలిచినా పర్లేదు, మా అమ్మాయికి మాత్రం సేఫ్గా ఉండాలి. దేవుడు సర్వాన్ని కలగజేసిన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమునకు చాలిన దేవుడు, ఆయన ఆలోచనకు మితి లేదు, జ్ఞాన సంపన్నుడు, ఇది కొదువ అని ఆయనకు లేదు. అలాంటి దేవుడు నాకు పరిస్థితులకి,
నాకు వ్యతిరేకంగా ఉన్న విరోధంగా ఉన్న మనుషులకి నాకు ఆ, ఆ, వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలకి మధ్య నా దేవుడు ఉంటాడంట. ఎలా ఉంటాడంటే నా పక్షాన ఉంటాడు. ఎంత అద్భుతమైన ఆ విషయం అండి ఇది. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి, ఎంత గొప్పగా ఆరాధించవచ్చో నేను 3 సంగతులు లేదా 3-4 టైంని బట్టి మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఆ సందర్భాలను మేము ముందుస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిర అధికారి కోపముతో మండిపడి కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి. ఇక్కడ సన్నివేశం మనం చూస్తే అక్కడ యేసయ్య ఒక స్వస్థత జరిగించారు. ఆ సమాజ మందిరానికి ఒక అధికారి ఉన్నాడు. ఆయన కోపంతో మండిపడ్డాడంట. అరే ఒక ఆవిడ బాగుపడితే మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చింది మనకు తెలియదు. ఏదేమైనా ఆయన కోపంతో మండిపడ్డాడంట. అంటే ఎంత కోపడ్డాడో. ఒకవేళ జనసమూహం అంతా ఉన్నారు యేసయ్య చేసిన ఆశ్చర్యకార్యాన్ని బట్టి. అంటే అక్కడ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఆ దయ్యం పట్టినటువంటి స్త్రీ ఉంది. ఆమె సమాజ మందిరానికి వస్తూ ఉంది, కానీ స్వస్థత లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఆ 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయినటువంటి బలహీనపరిచే దెయ్యం ఉన్నటువంటి ఆ స్త్రీని పిలిచి ఆమెని స్వస్థపరిచాడు. స్వస్థపరిచే జనమంతా బిత్రపోయారు. అరే 18 సంవత్సరాల నుంచి మన కళ్ళ ముందు ఉంది ఈవిడ, అరే ఒక్క క్షణంలో ఆవిడ స్వస్థ పొందింది, నడుము సరిగ్గా ఉంది, దెయ్యం వదిలిపోయిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆనందాలతోటి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడ ఒక రకమైనటువంటి ఆరాధన భావం, ఎంతో ఆనందం అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే అలాంటి వాతావరణాన్ని ఒక్కసారి భంగపరుస్తూ ఆ సమాజ మందిరపు అధికారి ఏం చేశాడంట, కోపంతో మండిపడ్డాడంట. ఎంత కోపంతో మాట్లాడాడో తెలియదు. వాళ్ళందరూ బిత్రపోయారు. ఇంత ఆనందకరమైన సమయంలో, ఇంత ఆరాధన నింపబడినటువంటి సమయంలో ఏంటిది ఈయన కోపడుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ బిత్రపోయి ఒకసారి అలా చూస్తూ ఉంటే ఆయన అన్న మాటలు ఏంటంటే అక్కడ రాయబడతా ఉన్నాయి. 13వ అధ్యాయం 15వ వచనం, 14వ వచనం. మండిపడి జనసమూహమును చూసి పని చేయదగిన 6 దినములు కనువు కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమొద్దు రావద్దు అన్నాడు. ఆయన అధికారి ఆ సమాజ మందిరానికి. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా వేరే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదేమో. ఆయన అధికారి అని రాయబడింది. ఆయనకి తనకున్న అధికారాన్ని ఎలా వినియోగిస్తూ ఉన్నాడంటే జనం బాగుపడటం కంటే, జనం స్వస్థపడటం కంటే, జనానికి మంచి జరగటం, మేలు జరగటం కంటే కూడా తన అధికారాన్ని దాటి, అంటే తన అధికారానికి విలువ ఇస్తూ ఉన్నాడు. అంటే ఎదుటివాడి మేలు కంటే తన అధికారమే ముఖ్యం అనుకుంటున్నాడో మరి ఏమో తెలియదు. ఆయన మండిపడ్డాడు. ఎలా అంటే మిగతా 6 దినాలు ఉన్నాయి, అప్పుడు వచ్చి స్వస్థత పొందండి. మిగతా 6 దినాల్లో స్వస్థత పొందడానికి జనమంతా సమకూడేది ఎప్పుడంటే సమాజం అదే ఆ రోజే, ఆ విశ్రాంతి దినానే సమకూడతారు వాళ్ళు ఎక్కువ మంది. ఆ రోజే బోధకులు బోధిస్తారు. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. అయితే ఆ రోజు రావద్దు, మిగతా 6 రోజులు ఉన్నాయి. అంటే మీరు స్వస్థ పొందాలంటే వేరే రోజులు పెట్టుకోండి, కానీ విశ్రాంతి దినాన్ని వద్దు అని చెప్పి ఆయన చెప్పటం ఇక్కడ చూసినప్పుడు, ఇప్పుడు ఆ స్త్రీ కానీ ఆ ప్రజలు కానీ ఆ అధికారికి ఎదిరించేటువంటి సామర్థ్యం అక్కడ ఎవరికి లేదేమో, అందుకే బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమెకి అతనికి మధ్య నిలబడి ఎవరు సమాధానం చెప్పాలి? అలానే ఇంకా అనేక మంది ప్రజలు విశ్రాంతి దినాన్ని వచ్చి స్వస్థ పొందాలని ఆశకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మరి వాళ్ళకి ఇక నుంచి ఆ నిరీక్షణ లేదా, ఇక ఆ స్వస్థత కలగదా, మరి ఎట్లా అనే ఈ ప్రశ్నకి యేసయ్యే జవాబు చెప్పినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. 15వ వచనం చదువుదాం. ఒకసారి ఆగండి. అన్నదెవరు, కోప్పడింది ఎవరు, మండిపడింది ఎవరు? కానీ యేసయ్య ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. ఒక్కడేగా కోప్పడింది,
వేషధారులారా ఎందుకన్నాడు? ఎందుకన్నా అంటే ఈయన అనటానికి వెనుక పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. అంటే ఈ కోపాన్ని, ఈ కోపం ఉంది, ఈ కోపాన్ని ఏం చేశారంటే, ఏందట్టు చేశాడు, విషయాన్ని దినమైతే నువ్వెందుకు ఊరుకుంటున్నావు, ఏమన్నారో మరి తెలియదు, మొత్తానికి బాగా ఎక్కించారు. బాగా ఎక్కించారు. ఈయన ఆ వెనక వాళ్ళ బలం చూసుకొని ఏం చేశాడు, ఎవరైనా సరే ఇక నుంచి సమాజ మందిరంలోకి విశ్రాంతి దినాన్ని మాత్రం స్వస్థ పొందడానికి వీలు లేదని చెప్పి గట్టిగా కోపంతో మండిపడతా మాట్లాడేశాడు. అందుకని యేసయ్య అన్నాడు, నువ్వు ఒక్కడే కాదు, నీ వెనక కూడా ఉన్నారు. ఎవరున్నారు? వేషధారులారు అన్నాడు. చదవండి ఇప్పుడు. దేవుడు విరోధులకి జవాబు చెప్పే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అయ్యా మీలో ఎవడైనా తన గాడిదకైనా ఎద్దుకైనా విశ్రాంతి దినం అని చెప్పి నీళ్లు పెట్టకుండా ఉంటాడా, గడ్డి వేయకుండా ఉంటాడా, దానికి అదే మేత పెట్టకుండా ఉంటాడా? ఇప్పుడు ఈవిడ 18 ఏళ్ళ నుంచి దయ్యం బట్టి తప్పికొని ఉంది. దేనికోసం? స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం. నడువు వంగిపోయి ఆమె పడే బాధ ఆమెకు తెలుసు. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయి ఉంటే ఆమె బతుకాల్సి ఇచ్చండి ఎంత దుర్భరంగా ఉంటుందో. దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్న ఆమెకి నేను ఆమె దప్పికి తీర్చొద్దా? అరే, ఎద్దు కంటే గాడిద కంటే మనిషి విలువైనవాడు కాదా అని అక్కడ నిలబడితే, ఇప్పుడు ఆ స్త్రీ సమాధానం చెప్పలేకపోయింది. అక్కడున్న రకరకాల వాళ్ళు స్వస్థ పొందాలని కోరుకునే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ప్రజలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ అధికారికి పరిసయ్యులు శాస్త్రులకు మధ్య దేవుడుండి సమాధానం చెప్పాడు, జవాబిచ్చాడు. ఇంకేం నోరు తెరుస్తారండి వాళ్ళు? ఇంకేం నోరు తెరుస్తారు? బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడు. ఆరోగ్యం దగ్గర, స్వస్థత దగ్గర దేవుడు మన పక్షాన ఉండే దేవుడు. నిజం. కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని విషయాలు చెప్పినప్పుడు గుండెలు పగిలిపోతాయి. ఇంక జీవితం అయిపోయింది అనుకుంటాం. నేను అనుకున్నా 2-3 సందర్భాల్లో ఇంక అయిపోయింది అనుకున్నా. ఇంకా పుస్తకం మూసేద్దాం, జీవితం అనే పుస్తకం మూసేద్దాం అనుకున్నా. కానీ నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను నిలబెట్టాడు. నిజం. ఎన్నోసార్లు ప్రాణం ఇంక పోద్ది అనే రిపోర్టు డాక్టర్లే చెప్పారు, ఇంక నువ్వు చచ్చిపోతావు అని. కానీ దేవుడు నన్ను బతికించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను మాట. నాకు విరోధంగా ఉన్న విషయాలు, నాకు విరోధంగా పరిస్థితులు, నాకు విరోధంగా ఉన్న మనుషుల మధ్య, నాకు వారికి మధ్య నా పక్షాన నిలబడే దేవుడు అద్భుతం అండి, అద్భుతం. దేవుడు మన పక్షాన చేసే కార్యాలు అద్భుతం. అందుకని ఆయన ఆరాధన చేద్దాం. రెండవ విషయం దగ్గరకు వద్దాం. ఆయన ఆరోగ్యం దగ్గర మన పక్షాన ఉండే దేవుడు, అలానే మన ఆకలి వద్ద కూడా మన పక్షాన ఉండే దేవుడు. లోకాసు వార్త 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. లోకాసు వార్త 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళుచుండగా తినసాగిరి. ఏమండి, శిష్యులు ఆకలితో ఉన్నారు. ఒకవేళ యేసయ్య ఎమ్మట ఆ పరిచర్యలో వాళ్ళకి తినడానికి కూడా టైం దొరకలేదేమో. ఆ జనసమూహాలు విపరీతంగా వచ్చి యేసయ్య మీద పడతా ఉంటారు. వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి, వాళ్ళని లైన్లో నిలబెట్టడానికి, ఇంకా ఏ పనిలో మొత్తానికి తెలియదు. వాళ్ళు అన్నం తినడానికి కూడా టైం దొరకలేదేమో. వారు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో పంట చేలు కనపడ్డాయి, వాటి మీదకి వెళ్తూ ఉన్నారు. పరిసయ్యులు కాసుకొని ఉన్నారు. వీళ్ళ మీద ఏదో ఒక నింద మోపాలి, ఏదో ఒక నేరం తప్పు మోపాలని కాచుకొని ఉన్నారు. వాళ్ళు పంటజాలలో ఆ దారిలో వెళ్తానే మరలా అక్కడికి చేరేటప్పుడు అక్కడ భోజనం రెడీగా ఉండకపోవచ్చు. అందుకే ఆ పంటశాల పడేటప్పుడే కాస్త వెన్నులు దించుకొని ఆకలి తెచ్చుకుందాం అనుకున్నారు.
ఏమండి ఆకలి అయ్యి వాళ్ళు ఆకలి తీసుకుంటా ఉంటే పరిసయ్యులు ఏమంటున్నారు? వాళ్ళ ఆకలిని తప్పుపడతా ఉన్నారు. విశ్రాంతి దినాన చేయకూడదు పని మీరు ఎందుకు చేస్తున్నారు అని ఆ శిష్యులను అడిగారు. ఏమండి అడిగిన వాళ్ళేమో ధర్మశాస్త్రంలో పండితులు, ధర్మశాస్త్రంలో నిష్ణాతులు, ధర్మశాస్త్రాన్ని మేము ఔపోసన పట్టాం, మాకంతా తెలుసు అనుకునేటువంటి బ్యాచ్ అది. అలాంటి వాళ్ళు చేపలు పట్టుకునే సామాన్యులైనటువంటి శిష్యుల్ని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? శిష్యులు నోరెళ్ళబెట్టి వీళ్ళకి ఏం చెప్పగలం? వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, వాళ్ళు ధర్మశాస్త్రంలో పండితులు, ఏం చెప్తారు సమాధానం? ఏం సమాధానం చెప్పలేక నోరెళ్ళబెట్టి తినాలా తినకూడదా, ఆకలి తీర్చుకోవాలా లేదా అన్న సందిగ్ధంలో వాళ్ళు విస్తుపోయి అలా చూస్తూ ఉన్నప్పుడు, భయపడిపోయి చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య పరిసయ్యులకి శిష్యులకి మధ్య నిలిచాడు. ఏమన్నాడంటే అక్కడ రాయబడింది, దావీదు తనతో కూడా ఉన్నవారితో యాజకులే తప్ప మిగతా వాళ్ళు తినకూడనటువంటి ఆ రొట్టెలు, సముఖపు రొట్టెలు తిన్నాడు కదా, తిని నిర్దోషి అయ్యాడు కదా. అదే దేవుడు ఇక్కడ చక్కగా ఎంత చక్కగా చెప్పాడంటే, మొదటి సమూయేలు 21:1-6 ఆ మాటలు ఉన్నాయి. సరే, ప్రశ్నించడం తమ జ్ఞానం అనుకున్నటువంటి పరిసయ్యులకి ఆకలితో ఉన్నటువంటి దావీదు తింటే నిర్దోషి అయ్యాడు, తిని నిర్దోషి అయ్యాడు. అలాంటిది విశ్రాంతి దినానికి ప్రభువుని నేను, విశ్రాంతి దినానికే ప్రభువుని నేను, అలాంటి నా శిష్యులు తింటే అది తప్పు ఎలా అవుతుంది అన్నాడు. ఇంకొకటి, యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడనటువంటి సముఖ రొట్టెలు దావీదు తనతో ఉన్న వాళ్ళు తింటే అది తప్పు కానప్పుడు పంట చేలల్లో పిట్టలు తింటే కదా, పక్షులు తింటే కదా, పక్షులు తినేదాన్ని నా శిష్యులు తింటే పక్షుల కంటే నా శిష్యులు శ్రేష్ఠులు కదా. యాజకులు తప్ప మిగతా వాళ్ళు తినకూడని సముఖ రొట్టెలు దావీదు అతని అనుచరులు తింటే తప్పు కానప్పుడు పిట్టలు తినే గింజల్ని నా 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 శిష్యులు, నా బిడ్డలు తింటే తప్పు ఎలా అవుద్ది అని ప్రశ్నించినప్పుడు ఆ పరిసయ్యుల శాస్త్రుల యొక్క నోళ్ళు మూతపడ్డాయి. బైబిల్ చెప్తా ఉంది, ఆయన నా పక్షాన ఉండే దేవుడు, ఆయన నా పక్షాన ఉండే దేవుడు. మొట్టమొదటిది ఆరోగ్యం వద్ద నా పక్షాన ఉండే దేవుడు, రెండవది ఆకలి వద్ద నా పక్షాన ఉండే దేవుడు. నేను పిడుగురాళ్ళలో పనిచేసేటప్పుడు, అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు, వండుకొని తినేవాళ్ళం. అయితే ఆ వండుకునే స్టవ్ ఏమైందంటే పాడైపోయింది, అంటే పని చేయట్లా. దాన్ని రిపేర్ చేయించాలి అంటే మరుసటి రోజు ఏం చేశారంటే స్ట్రైక్, రాష్ట్ర బంద్ చేశారు. ఎవరు ఏమీ తెరవల, స్టవ్ ఏమో పని చేయదు, ఎవరు ఏమీ తెలవల, హోటల్స్ లేవు, తిందామన్నా హోటల్స్ లేవు. ఏం చేయాలో ఇంకేం చేసేది ఏముంది? ఏం చేసే పని లేదు. ఎక్కడికి పోవడానికి కూడా బస్సులు లేవు, రవాణాలు లేవు, హోటల్ లేవు. ఇంక కూర్చొని దేవుడా నువ్వు ఏదో నిత్య తింటాం, లేకపోతే ఈ రోజు అంతా ఉదయం నుంచి రాత్రి వరకు మళ్ళీ ఉదయం వరకు ఇంకేం ఉండదు అని ఇంకా అట్లా ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుక్కుంటా ఉన్నాం. మేము 6 ఉండేవాళ్ళం టీచర్లం రూములో, 6 అదే పరిస్థితి. ఏం చేయాలో అసలు. ఇప్పుడు ఎంపీ బాలశేవర్ ఉన్నాడు కదా, వాళ్ళ బావమరిది మాతో పాటు ఎప్పుడన్నా ఆడటానికి స్కూల్కి వచ్చేవాడు. ఆ రోజు ఎందుకో మా రూమ్కి వచ్చాడు. వచ్చి ఏంది ఖాళీగా ఉన్నారు, ఏం సంగతి అన్నాడు. మరి కాసేపు ఆడుకుందాం రండి అన్నాడు. స్కూల్కి వెళ్ళి ఆడుకుందాం, స్ట్రైక్ కదా అని అంటే, ఏంది ఆడుకునేది, ఆకలి అవుతుందన్నాం. అంటే మరి ఏం తినలేదా అంటే, ఏంది తినేది, ఆ స్టవ్ ఏం పని చేయట్లేదంటే వాళ్ళ ఇంటికి పోయి వండించి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు, బిర్యానీ పెట్టించాడు. నిజానికి ఆకలితో మలమల మాడాల్సిన వాళ్ళం, దేవుడు బిర్యానీ ఇచ్చాడు. ఆకలి వద్ద మన పక్షాన ఉండే దేవుడు, ఇది బైబిల్ చెప్తా ఉంది. తర్వాత యోహాను సువార్త 18:8 చూద్దాం. యోహాను సువార్త 18:8. ఇక్కడ మనం చూస్తాం గెత్సెమనే తోట అండి అది. ఈ సన్నివేశాన్ని కొద్దిగా ఆలోచించండి. గెత్సెమనే తోట, యేసయ్యను కేవలం యేసయ్యను పట్టుకొని బంధించడానికి ఆయన మీద కక్షతోటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళకు సమకూర్చుకున్నటువంటి సమూహం సైనికులు కత్తులు గొదియలు పట్టుకొని సిద్ధపడి వచ్చారు. వస్తే పేతురు ఏం చేశాడంటే కోపంతో కత్తి దూసి ఒకనికి తల నరుకుదామని చెప్పి వేశాడు.
ఆ చెవి తెగిపోయింది. చెవి తెగిపోతే చెవి కింద పడింది. యేసయ్య తీసుకొని దాన్ని మళ్ళా స్వస్థపరిచాడు. కత్తి కంటినటువంటి రక్తం సాక్ష్యంగా ఉంది. కత్తి కంటినటువంటి రక్తం సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు పేతుర్ని వాళ్ళందరూ అధికారులు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళ సైన్యం, వాళ్ళు వచ్చిందే దానికోసం. నేరం రుజువు చేయబడడానికి సాక్ష్యంగా కత్తి ఉంది, దానికంటిన రక్తం ఉంది. దానికంటిన రక్తం ఉంది. చెవైతే బాగుపడింది, స్వస్థపడ్డాడు. కానీ కత్తి దానికి అంటినటువంటి రక్తం మాత్రం సాక్ష్యంగా ఉంది. యేసయ్య అన్నాడు, ఎవరిని వెతుకుతున్నారు అంటే యేసునే అని చెప్పారు వాళ్ళు. అంటే యేసయ్య ఈ చెయ్యి ఇట్టబెట్టి వీరిని పోనీయండి, ఈ వీరిలో కత్తి తీసుకొని కొట్టినటువంటి ఆ నరికిన పేతురు ఉన్నాడు, వీరిని పోనీయండి అన్నాడు. వాళ్ళు ఆ కత్తి పట్టుకొని సాక్ష్యంగా నీ శిష్యులు నువ్వు హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అంటానికి అది సాక్ష్యమా కాదండి? సాక్ష్యమా కాదా? కళ్ళెదుట సాక్ష్యం కనబడతా ఉంది. అయితే యేసయ్య వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉండి వీరిని పోనీయండి అన్నాడు. మన పక్షాన ఉండే దేవుడు అండి, మన పక్షాన ఉండే దేవుడు. మరణం దగ్గర మన పక్షాన ఉండే దేవుడు. నేరం మన మీద ఎవరైనా మోపుతా ఉంటే మన పక్షాన ఉండే దేవుడు. సాక్ష్యాలు సైతం అలా కళ్ళంట ఎవరన్నా పెడతా ఉంటే ఆ పక్షాన కూడా మన పక్షాన ఉండేటువంటి దేవుడు. ఎవరుంటారండి మన పక్షాన ఆ విధంగా? ఎవరు నోళ్ళు మూరుతారు? మన విరోధుల నోళ్ళు. మనకు విరోధంగా ఉన్న పరిస్థితుల నోళ్ళు ఎవరు మూస్తారు? మన విరోధంగా ఉన్నటువంటి విషయాల నోళ్ళు ఎవరు మోస్తారు? ఈ దేవుడు అండి. ఈ దేవుడు మన పక్షాన ఉండే దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. నేను ఇంకొక మాట చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. మార్కు 14:4 చూడండి. మార్కు 14:4. సనుక్కొని చాలు. ఇక్కడ ఏం చూస్తామంటే, ఓ స్త్రీ పాపాత్మురాలు, యేసయ్య ఆమె పాపాన్ని క్షమించాడు. అందుకు కృతజ్ఞతగా ఈ భూమి మీద ఎవడు నేను చేసిన పాపాన్ని క్షమించేవాడు లేడు. నా అంతట నేను కానీ ఈ భూమి మీద ఎవడు కానీ నన్ను క్షమించడు. క్షమించిన అది చెల్లదు. యేసయ్య నా పాపాన్ని క్షమించాడు, అది చెల్లుద్ది. నమ్మింది ఆవిడ, విశ్వసించింది. ఆ విశ్వాసంతో ఏం చేసిందంటే తన ఆరాధనను వ్యక్తం చేయడానికి మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అని రాయబడింది. అది ఏంటి అంటే మిక్కిలి విలువగల. మరి అంత మిక్కిలి విలువైంది కొనటానికి ఈవిడ తన జీవనం అంతా తీసుకొచ్చి వెలని చెల్లించి కొన్నది. ఆ బుడ్డి పగలగొట్టి యేసయ్యని ఆరాధించడం ప్రారంభించింది. అయితే చూసిన వాళ్ళు పరిసయ్యులు కానీ శిష్యుల్లో కూడా కొంతమంది వాళ్ళు ఏం ఉన్నారంటే, ఎందుకు ఈ నష్టం చేశావు అని అడుగుతూ ఉన్నారు. ఆవిడ విస్తుపోయి చూస్తూ ఉంది. అయ్యా, ఈ పగలగొట్టిన ఈ అచ్చజటాంశం విలువైనటువంటి దానికంటే నా దేవుడు విలువైనోడు అని ఆవిడ వ్యక్తం చేయడానికి, ఆవిడ చెప్పడానికి నోరు పెగలలేదు. ఎందుకంటే అక్కడ అడిగేవాళ్ళు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అడిగేవాళ్ళల్లో ఏం చెప్పుద్ది? బయట వాళ్ళకంటే ఏమన్నా నోరు తెరిచి చెప్పుద్ది, కానీ శిష్యులు కూడా అడుగుతుంటే ఏం చెప్పుద్ది? అందుకే నోరు పెగలకుండా అలా చూస్తూ ఉంది. యేసయ్య అన్నాడు, ఈమె జోలి పోకుడి. ఏంటంటే, నన్ను ఆరాధించే వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయబాకండి. నన్ను ఆరాధిస్తుంది ఆవిడ జోలి పోయారో అనే హెచ్చరిక కూడా కనపడతా ఉంది. ఈమె జోలి పోకుడి. ఎన్నిసార్లు అండి, ఎన్ని ప్రమాదాలు, ఎంతమంది మనుషులు, ఎన్ని పరిస్థితులు మన జోలి వస్తూ ఉంటే దేవుడు అని ఉంటాడు, ఆమె జోలి పోబాకడు, వాళ్ళ జోలి పోబాకడు, పోవద్దు అని అదృశ్య హస్తాన్ని మనకి వాళ్ళకి మధ్య పెట్టి వాళ్ళ జోలి పోవద్దు. ఎన్నిసార్లు అని ఉంటాడు. ఎన్నిసార్లు బండ్ల మీద వెళ్తూ ఉంటే ఎన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయో దేవుడు ఒక వెంట్రుక వాసిలో అవి తప్పించిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ జోలి పోబాకండి. రెండోది, ఎన్ని తొందరలు వస్తాయండి లోపల, మానసికంగా ఆలోచనల్లో రకరకాల తొందరలు వస్తాయి. అయితే ఈమెను తొందర పెట్టబాకండి. మన ప్రతి తొందరని అణిచివేసిన దేవుడు. మన జోలికి వచ్చే ప్రతి దాన్ని తొలగించిన దేవుడు.
ఎలా ఆరాధిద్దామండి దేవుణ్ణి? ఎంతగా ఆరాధిద్దాం? హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం. మొదటిగా ఆకలి వద్ద మన పక్షాన ఉండే దేవుడు, ఆరోగ్యం వద్ద మన పక్షాన ఉండే దేవుడు, మరణం వద్ద మన పక్షాన ఉండే దేవుడు. మరణం వద్ద ఎవడు ఉంటాడండి? మరణం వద్ద ఎవరుంటారు? మనతో ఎవరుంటారు? మన దేవుడు ఉంటాడండి. మన దేవుడు ఉండే దేవుడు. నాలుగవదిగా ఆవిడ ఆరాధన చేస్తూ ఉంది. ఆరాధన కూడా ఆపాలని చూశారు. అయితే ఈమె జోలి పోవద్దు అని మన జోలి రాకుండా పరిస్థితుల్ని, మనుషుల్ని, విషయాల్ని గద్దించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అలానే ఈమెను తొందర పెట్టొద్దు అని మన మనసులో ఎన్నో భావాలు, రకరకాల ఆలోచనలు, అంతర్మదనం, వీటన్నిటిలో తొందర లేకుండా మనకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని మనకిస్తున్నటువంటి దేవుడు. ఈ దేవుడిని ఆరాధన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేద్దాం.